మంటితో నిర్మాణం చేసిన తర్వాత ఆ మానవుల్లో దేవుడు తన యొక్క ఆత్మను ఉంచినాడు. ఆత్మ స్వరూపైన దేవుడు మానవుల్లో ఉండి చేసినటువంటి సృష్టిలో ఉండడానికి ఇష్టపడినాడు. మరి మానవుడు పరిశుద్ధుడైనటువంటి యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినాడు, దుర్నీతికి పాల్పడి పాపం చేసినాడు. ఏంటబ్బా పాపము? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పాపం చేసినటువంటి వారిని పాతాళం పట్టుకుంటుంది. పాతాళం అనగా అగ్నిగుండము, నరక అగ్ని. అందులోకి ఒకసారి వెళ్ళినటువంటి వాడు మరో తిరిగి రాలేడు. అది నిత్యాగ్ని గుండము. సమస్త మానవాళి దాని కొరకు చేయబడలేదు, కానీ దానికి వెళ్ళిపోతున్నటువంటి వారుగా ఉంటున్నారు. కారణం ఏంటి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుభవించి మహిమను పొందలేకపోతున్నారు. వాళ్ళు ఎవరన్నా మరణం విడిపించేవారు కలరా అని దేవుడు భూమిని చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఎవరు విడిపించలేదంట. అందరూ తమ యొక్క మార్గాన్ని విడిచిపోతున్నారు, చూడగొట్టుకున్నారు, చెరుపు వేసుకున్నారు, పాతాళానికి వెళ్తా ఉన్నారు. వారిని రక్షించేవాడు ఎవరు లేరు. ఆ యొక్క ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. అది ఎన్నటి తీరకాట్లు ఉండవలసిందే. అలాంటి భయంకరమైనటువంటి ఆ స్థితి నుండి ఎవరైనా రక్షించగలిగినటువంటి వాడు ఉన్నారా అని దేవుడు పరిశుద్ధ చేస్తుంటే ఎవరు కనిపించలేదంట. అందరూ అపవిత్రులైపోయినారు. అందరూ పాపం చేస్తున్నారు. అందరూ దేవుని యొక్క మహిమను కోల్పోయినారు, దేవుని యొక్క స్వరూపం కోల్పోయినారు. దేవుడు మానవుని కొరకు సిద్ధపరిచినటువంటి యొక్క స్థలాన్ని ఎవరు స్వతంత్రించుకున్న వారు లేరు. అందుకొరకు దేవుడు తన యొక్క సంకల్పాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. తన యొక్క మరి గర్భంలో ఈ భూలోకానికి మానవ రూపం వచ్చినాడు. అయ్యా, ఎందుకు మానవుడిగా రావాలి? ఆయన మానవుడు చేసిన పాపం కొరకై మానవుడు శిక్షను అనుభవించాలా. మానవుడు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని చేయగలడు. అందుకోసం వాక్యంలో రాబడింది, దేవునికి మానవుడికి మధ్యవర్తిగా వచ్చినటువంటి దేవుడు ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్వరూపం కలిగినవాడు దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. ఏ విధంగా మానవుడు ఈ లోకాన్ని జీవించాలో తెలియజేస్తూ వచ్చినాడు. అయ్యా, ఏ విధంగా పాపంలో విమోచన కలుగుతుంది, ఏ విధంగా రక్షించబడతాడు. ఆ మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ మృతమైన స్థితిలో ఉంది, మరి తిరిగి ఏ విధంగా రక్షించబడుతుంది? వాక్యం రాబడుతూ వచ్చి దేవుడే సెలవిస్తూ వచ్చినాడు. రక్షణ చిందించకపోతే పాపక్షమాపణ